దొంగే హీరో, హీరోనే దొంగ. సో దొంగతనం కోటాను కోట్లు చేస్తారు కానీ ఒక్క రూపాయి పెట్టి కూడా ఏది కొనరు, ఖర్చు పెట్టరు. అలా అని కనీసం టీ తాగడానికి కూడా తీయరు డబ్బులు, ఆ దొంగతనం చేసిన డబ్బులు. మరి దేనికి అంత దొంగతనం చేసి, అసలు దేనికోసం అంత ఇదిగా చేశారు? మరి హీరోయిన్ దొంగతనం చేయటం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో అదంతా కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. మనం మాట్లాడుకోబోతున్న మూవీ ఏంటి అంటే మాత్రం అసురగురు. సో ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతూ ఉందన్నమాట. ఇందులో యాక్టర్స్ అయితే విక్రమ్ ప్రభు గారు, అదేనండి శివాజీ గణేశన్ గారి మనవడు. అలాగే మన ప్రభు గారు ఉంటారు కదా, అదేనండి చంద్రముఖిలో కూడా రజనీకాంత్ గారితో పాటు నటిస్తారు, జ్యోతిక గారి హస్బెండ్గా అయితే. సో ఆయన సన్ అనమాట. సో ఈయన కూడా చాలా మూవీస్లో ఇచ్చారు. యాక్టింగ్ కూడా బాగుంటుంది, చేసే యాక్టింగ్ కూడా న్యాచురల్గా ఉంటుంది. కాకపోతే మూవీలో ఆ పాయింట్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా చూపించారని చెప్పొచ్చు. అలాగే ఇక స్టోరీ లైన్ ఏంటి అంటే కనుక, ఇతను చిన్న వయసులో ఉన్నప్పుడు డబ్బు లేక చాలా ఇబ్బందులు పడతారనమాట. అంటే ఫాదర్ ఉండరు, ఫాదర్ లేకుండా మదరు ఇతను మాత్రమే ఉంటారనమాట. సో అతను డబ్బును చూసినప్పుడల్లా, అంటే స్కూల్లో ఫ్రెండ్స్ ఫీజు కట్టడానికి కానీ, లేదు అంటే ఆ టీచర్స్ దగ్గర ఇలా మనీ కనబడుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దగ్గర. సో అది చూసినప్పుడల్లా అతను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అంటే డబ్బు లేకుండా పెరగడం ఒక కారణం అయితే, ఆయన మైండ్ సెట్ డబ్బును చూడగానే ఆయనకే తెలియకుండా అట్రాక్ట్ అవ్వటము, ఆ డబ్బును ఎలాగైనా తీసుకోవాలి అనుకోవటము ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా చాలాసార్లు చిన్న వయసులోనే దొరకటము, తర్వాత మళ్ళీ టీచర్స్ కొట్టడం, అలా మళ్ళీ వాళ్ళ మదర్కి చెప్పటము, నీకు ఏదైనా కావాలంటే నన్ను అడగరా నేను కొనిస్తాను అని చెప్తూ ఉంటారనమాట. ఆవిడ ఏదో రకంగా కష్టపడి పని చేసుకుంటూ అలా చేస్తూ ఉంటారు. కానీ ఇతనికి మాత్రం ఆ లోపల నుంచి అది అనేది పోదనమాట. సో అది నెమ్మదిగా ఒక రోగంలా అయితే తయారవుతుంది. సో అప్పుడు ఇంకా ఇతన్ని ఎంతకీ కంట్రోల్ చేయలేకపోతారనమాట. సో ఎంత వాళ్ళ అమ్మ మంచి మాటలు చెప్పినా కానీ ఈయన మళ్ళీ దొంగతనానికి అనేది వెళ్తూనే ఉంటారు. సో అలాంటి టైంలో ఇంకా తన వల్ల కాక ఆవిడైతే సూసైడ్ చేసుకుంటారు. తర్వాత ఇతను ఇంకా అదే అలవాటుగా ఉండడం వల్ల తీసుకెళ్ళి బాల నేరస్తులు అని చెప్పి ఉంటుంది కదా, సో అందులో వేయటము అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ కూడా ఆయన చివరికి వాళ్ళ వార్డెన్ ఎవరైతే ఉంటారో ఆ వార్డెన్ బీరువాలో నుంచి కూడా మళ్ళీ తీయటం స్టార్ట్ చేయటము, తర్వాత బాగా కొట్టేస్తారనమాట, చేయి విరిగే అంతలా కొడతారు. సో అప్పుడు డాక్టర్కి చెక్ చేస్తే తెలిసేది ఏంటి అంటే, ఇది ఒక రోగం టైప్ అండి, అంతే తప్ప ఇదేది కాదు. సో దీనివల్ల పెద్దగా ఆయనకి ఇబ్బంది ఉండదు కానీ మిగతా వాళ్ళు మాత్రం ఈయన్ని గాయపరుస్తూనే ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలనే టైప్లో చెప్తారు. సో అప్పుడు ఇంకా పెరుగుతూ ఉండగా తనకి ఒకే ఒక్క ఫ్రెండ్ అయితే ఏర్పడతాడనమాట. ఎవరితో మాట్లాడు, ఒక సపరేట్గా ఉంటాడనమాట మనిషి. సో ఆ చిన్న వయసులో ఒక ఫ్రెండ్ అయితే యాడ్ అవుతాడు. ఆ ఫ్రెండ్ ఎవరు అంటే కనుక మనకి ఆవారాలో కార్తీ గారి ఫ్రెండ్గా ఇస్తాడు కదా, సో అతను అనమాట. ఇద్దరు ఫ్రెండ్షిప్ అలా పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఫ్రెండ్కి అర్థమవుతుంది ఈ కుర్ర డిసీజ్ ఏంటి అని చెప్పి, అంటే మైండ్ ఆటోమేటిక్గా డబ్బును చూస్తే ఇలా ఇదవుతుందని. కానీ వెరైటీ ఏంటి అంటే మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోడు. ఏదైతే దొంగతనం చేస్తాడో అందులో నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడు. ఓన్లీ తీసుకెళ్ళి తన రూమ్లో పెట్టుకుంటాడు అంతే, చూసుకోవడానికి. సో ఆ టైప్లో అయితే ఉంటుందన్నమాట ఆయన క్యారెక్టరైజేషను. సో ఫ్రెండ్ తర్వాత నెమ్మదిగా పెరుగుతూ పోలీస్ అవుతాడు. అలాగే మిగతా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోకుండా, అంటే అమాయకుల దగ్గర నుంచి మంచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు పోకుండా ఈ పోలీస్ ఏం హెల్ప్ చేస్తాడు అంటే కనుక, ఎవరైతే ఇల్లీగల్గా మనీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారో, లేదు అంటే హవాలా మనీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, సో వాటన్నిటి గురించి ఆయనకు తెలుస్తూ ఉంటుంది పోలీస్ కాబట్టి. సో ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరు తీసుకొస్తున్నారు, ఇవన్నీ కూడా అతనికి చెప్తాడనమాట ఇన్ఫర్మేషను. సో అలాంటి ఇల్లీగల్ మనీని, అలాగే చెడ్డవాళ్ళ మనీని మాత్రమే తీసుకునేలాగైతే ప్లాన్ చేస్తాడు, మంచి వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి. సో ఎప్పుడైతే ఈయనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో అతనికి చెప్తాడో, అలాగే అతనికి ఆ కాన్సన్ట్రేషన్ మారి ఆ ట్రాన్స్లోకి ఎప్పుడైతే వెళ్తూ ఉంటాడో అలాంటి టైంలో ఇలా లొకేషన్లో ఉంది, ఇలా ఉంది మనీ అని చెప్పి చెప్తారనమాట. సో ఇలా అయితే జరుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. కాకపోతే గవర్నమెంట్కి సంబంధించింది కూడా ఒకసారి అయితే దొంగతనం చేయడం జరుగుతుంది. సో అది దేనికి జరిగింది ఏంటి అని చెప్పి మొత్తం అంతా ఎంక్వైరీ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే వస్తారనమాట, సుబ్బరాజ్ గారు. సో ఈయనైతే ఆ కేసుని ఎలాగైనా పట్టుకోవాలి అనే టైప్లో చేస్తూ ఉంటారు. కాకపోతే ఈలోపే
తనకే తెలియకుండా మన హీరో అయితే ఒక పెద్ద హవాలా మనీని అయితే తీసుకుంటారు. తెలిసిందే కదా ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత. సో ఆ హవాలా మనీని కూడా దొంగతనం చేస్తాడనమాట. చేసిన తర్వాత అక్కడ మళ్ళీ హీరోయిన్ గారి ఎంట్రీ అయితే ఉంటుంది. ఆవిడ ఒక డిటెక్టివ్ ఆఫీసర్ అనమాట. సో ఆ డిటెక్టివ్ ఆఫీసరు ఎవరు చేశారు ఏంటి అనేది బాగా ఇన్డెప్త్గా వెళ్ళైతే తీసుకుంటారు మొత్తం ఇన్ఫర్మేషన్ని. సో తీసుకున్న తర్వాత హీరోని ఎలాగైనా క్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు. మొత్తానికైతే క్యాచ్ చేస్తారు. హీరో దగ్గర ఉన్న మనీని కూడా ఎవరైతే హవాలాలో లాస్ అయ్యారో వాళ్ళకి అప్పగిస్తారనమాట. అంటే వీళ్ళదొక కంపెనీ, హీరోయిన్ వాళ్ళదొక కంపెనీ అంటే ఏదో కంపెనీ కాదయ్యా. అదేంటి అంటే కనుక డబ్బులు లేదా పెద్ద పెద్ద అఫీషియల్స్ లాస్ అయిన వాటిని రికవర్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ టైప్లో అయితే ఉంటారు హీరోయిన్ గారు. సో ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, తర్వాత ఆ హీరో గారి రూమ్లో ఉన్న మనీ అంతా తీసుకెళ్ళిపోతారు. మీ మనీ ఎంత లాస్ అయ్యారో అంతవరకే తీసుకెళ్ళండి అని చెప్పినా కానీ మొత్తం తీసుకెళ్తారనమాట. సో అప్పుడు హీరో గారి ఫ్రెండ్ అయితే మొత్తం చెప్తారు ఆవిడకి, ఇలా జరిగింది వాడి డిసీజ్ ఇది అని చెప్పి. సో అప్పుడు ఇంకా ఆవిడ ఎంత బాధపడినా కానీ ఉపయోగం ఉండదు కదా, మనీ అంతా పోయి. తర్వాత ఈయనకి మళ్ళీ ఆ ట్రాన్స్ అనేది వచ్చేస్తుంది, రూమ్లో మనీ లేకపోవడం ఇదంతా కూడా అలా అయితే జరుగుతూ ఉంటుంది. లాస్ట్కి ఏమవుతుందిరా అంటే మాత్రం ట్విస్ట్ హైలైట్ అసలు. సో మూవీ చూడాలి అనుకునే వాళ్ళు ఇక్కడతో ఆపేయండి, పర్లేదు ముందు రివ్యూ మొత్తం చూద్దాం అనుకునే వాళ్ళు కంటిన్యూ చేయండి. సో ఏంటి అంటే మాత్రం మన సుబ్బరాజ్ గారు ఇన్ డెప్త్గా అయితే మాత్రం మనకి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అని చూపిస్తారు. కానీ ఆయన కూడా ఫుల్లీ కరప్టెడ్ అనమాట. సో ఆ మనీ అంతా కలెక్ట్ చేసుకొని ఆయన దగ్గర పెట్టుకుంటారు, అకౌంట్లో వేసుకుంటారు. అంటే ఇల్లీగల్ మనీ ఏదైతే ఉందో అదంతా కూడా ఈయన కలెక్ట్ చేస్తున్నట్టు షో చేస్తారు. అంటే మిగతా వాళ్ళని పట్టుకున్నట్టు ఇలా చేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసి అక్కడ దొరికిన కోట్ల మనీ ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన తీసుకుంటారనమాట. సో ఇలా అయితే జరుగుతుంది. మొత్తానికి హీరో స్కెచ్ చేసి ప్లాన్ వేసి అటు ఇటు తిప్పి ఆయన మీద తప్పు లేకుండా మొత్తం అంతా కూడా సుబ్బరాజ్ గారే ప్లాన్ చేశారనే టైప్లో ఈయన ఇంకో ప్లాన్ వేసి చేస్తారనమాట. సో ఓవరాల్గా అయితే ఇది. కాకపోతే మూవీ కొంచెం 2-3 ఇయర్స్ బ్యాక్ మూవీలో అయితే ఉందన్నమాట. అలాగే యోగిబాబు గారి కామెడీ ఉంది కానీ మరీ అంత ఎక్సలెంట్గా అయితే లేదు. అలాగే మూవీ కూడా మరీ ఏమంటారు బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ ఆ టైప్ కాదు, కొంచెం ల్యాగ్ ఎక్కువ ఉంటుంది మూవీలో. మనకు లాస్ట్ పాయింట్ చూపించే వరకు ఏంట్రా ఈ సీన్లో అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే లాస్ట్ పాయింట్ చూపించిన తర్వాత దీనికోసం ఇంత కష్టపడ్డారనమాట అని చెప్పి అర్థమవుతుంది. సో ఓవరాల్గా మూవీ అయితే వన్ టైం వాచబుల్. కాకపోతే మాత్రం మనం మధ్యలో బోర్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఇది నా రివ్యూ మాత్రమే. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూసి మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.